జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరు సరదా తెచ్చేస్తుంది. ఓ ఇదంతా కలనా? ఒకసారి సాగర్ కాల్ చేద్దాం. హలో, ఎక్కడున్నావు సాగర్? నీ ఇంటికాడనే ఉన్నా సిరి. నువ్వు బాగానే ఉన్నావా? నేను బాగానే ఉన్నా. ఏమైంది చెప్పు. ఏం లేదు ఒకసారి కలుద్దామా మనం? కలుద్దాం సిరి. సరే సాగర్, నేను వస్తున్నా. ఏమైంది సిరి, ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? నాకు ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది సాగర్. అవునా, ఏం డ్రీమ్ అది? నాకు నువ్వు ప్రపోజ్ చేసినట్టు, నేను నీకు యాక్సెప్ట్ చేసినట్టు, నిన్నెవరో వచ్చి పొడిచినట్టుగా నాకు కల వచ్చింది సాగర్. నేను ప్రపోజ్ చేస్తే నిజంగా కూడా యాక్సెప్ట్ చేస్తుంది కావచ్చు. హలో, ఎక్కడున్నావు బిడ్డ? ఊరి చివరన ఉన్నాను మమ్మీ. ఏంటో చెప్పు. ఒకసారి ఇంటికి రా బిడ్డ, అర్జెంటుగా. ఏంటో చెప్పరాదు మమ్మీ. ఏంటో చెప్తా గానీ ఇంటికి రా బిడ్డ నువ్వు ఫస్ట్. సరే వస్తున్నాను, ఆగిగా. హలో, చెప్పురా. అరే మామ, అర్జెంట్ నీతో మాట్లాడలే, మా ఇంటికి రారా. ఎందుకో చెప్పురా, వస్తానని. వచ్చినాక చెప్తావా, నువ్వు ఫస్ట్ మా ఇంటికి రారా. సరే వస్తాను, అవురా. సరేరా. సాగర్, నాకు కొంచెం పని ఉంది, నేను మళ్ళీ కలుస్తాను నిన్ను. సరే సిరి, నాకు కూడా పని ఉంది, నేను కూడా వెళ్తున్నా. సరే, బాయ్ సాగర్. ఏమైందిరా, బ్యాగ్ వేసుకుని ఉన్నావు? ఎటు పోతాను? హైదరాబాద్ పోతాను రా. ఇప్పుడెందుకురా వెళ్ళడం? ఇంట్లో పరిస్థితి ఏం మంచిగా లేదురా, ఈఎంఐ టెన్షన్లు ఎక్కువైనాయిరా. అందుకే హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేద్దాం అనుకుంటాను. జాబ్కి హైదరాబాద్ దాకా ఎందుకు రా, ఊళ్ళోనే ఏదో ఒక పని చేసుకుంటా ఈఎంఐ మందం కట్టుకోవచ్చు కారా. ఊళ్ళో ఉంటే తాగుడు తిరుగుడు అవుతాందిరా, ఇంట్లో అమ్మ నాన్నలతో తిడతారు. అందుకే హైదరాబాద్కి వెళ్దామని ఫిక్స్ అయ్యిండ్రా.
అరే ఒక్కటి చెప్తింటావా, సొంత ఊర్లో ఒక చిన్న జాబ్ చూసుకొని అమ్మ నాన్న చూసుకుంటా చేసుకోవడం అదే గొప్ప లైఫ్ రా. అరే మన ఊళ్ళో ఉండి నెలకు 30,000 సంపాదించిన కూలంలో ఎక్కడ వస్తారా? అదే హైదరాబాద్కి వెళ్ళి నెలకు 10,000 సంపాదించిన ఒక రెస్పెక్ట్ ఉంటుందిరా. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిదిరా, దాన్ని వదిలిపెట్టి ఎక్కడో సిటీలో జాబ్ చేస్తా అంటాను. ఇక నీ ఇష్టం రా. అరే నేను చేసింది ఏం మనసులో పెట్టుకోకురా, ఆ సిచ్యువేషన్ అలా జరిగిపోయిందిరా. అరే ఆర్య, ఆ విషయం నిన్న రాత్రే మర్చిపోయినరా, నువ్వే నాకు గుర్తు చేస్తాను మళ్ళా. అయినా నీకు తెలియకుండా మెసేజ్ చేసి తప్పు కారా, సారీరా. రే ఆ విషయం గురించి నీ మర్చిపోతానా, నువ్వు కూడా మర్చిపో. ఇంకోసారి ఆ విషయం గురించి మాట్లాడకిగా. సరే వెళ్దాం పారా, బస్ స్టాండ్లో దింపుతున్నాను. సరే పారా, దింపుతా. హాయ్ బావా, నువ్వెప్పుడు వచ్చినావు? నేను ఎంతమంది వచ్చినా సరే అమ్మ బావ వచ్చినని ఫోన్ అని చెప్పొచ్చు కదనే. నేను చెప్తా అంటే బావనే వద్దన్నాడు బిడ్డ. ఏంటి బావా ఇది? నీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని నేనే వద్దన్నా సిరి అత్తమ్మతోటి. సరే బావా, చాయ్ పెడతా నాకు. ఏ సిరి, ఇప్పుడు టీ గిట్ల ఏమొద్దు, మనం అలా బయటికి వెళ్ళొద్దాం పద. సరే బావా, వెళ్దాం పదా. సరే పద. అరే మామ, పోయినాక ఫోన్ చేయి. పైసలు ఉన్నాయా మరి? అరే వద్దు మా, నా దగ్గర ఉన్నాయిరా. ఏ ఊకరా మామ, జోకులు ఎత్తావు. ఇక పట్టు, బస్ వస్తుంది పా. చెప్పు బావా, ఇంకేంటి విశేషాలు? చెప్పడానికి ఏముంది సిరి, నీకేంటి బావా, కొత్త కారు కొన్నావు, మంచి జాబ్ చేస్తున్నావు, పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తున్నావు బావా? దాని గురించే మాట్లాడదాని వచ్చిన సిరి. నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది సిరి. ప్రజెంట్ నా శాలరీ 1 lakh. అవునా బావా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్రజెంట్ కార్ కూడా తీసుకున్నా సిరి. అట్లనే పాతిల్లు కూడా కూల్ చేసి కొత్తిల్లు కట్టడం స్టార్ట్ చేసిన. ఇంకో 6 monthsలో కంప్లీట్ అయిపోతుంది. ఇంకేంటి బావా, అన్ని గుడ్ న్యూస్లే కదా. అదే ఇక మమ్మీ డాడీ కూడా నాకు మ్యాచెస్ చూస్తున్నారు. అవునా బావా? ఎవరినో బయటలో చూడడం ఎందుకు సిరి, నువ్వు ఉన్నావు కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మరి నీ ఒపీనియన్ ఏందో అడుగుదామని బయటికి తీసుకొచ్చిన. ఏంటి బావా అన్ని సడన్ షాక్స్ ఇస్తున్నావు? చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఇష్టం కదా సిరి, నేనంటే నీకు ఇష్టమా లేదా? నువ్వు ఇంత సడన్ గా చెప్తే నేను ఎలా చెప్తాను బావా, నాకు కొంచెం టైం ఇవ్వు ఆలోచించుకోవడానికి. సరే సిరి, నీ ఒపీనియన్ ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు, టైం తీసుకొని చెప్పు. సరే బావా, వెళ్దామా? సరే వెళ్దాం పద.
హలో, హలో, ఎక్కడున్నావు సిరి? నేను ఇంటి దగ్గరనే ఉన్నాను సాగర్, చెప్పు. ఒకసారి కలవాలా సిరి నిన్ను? సరే సాగర్, ఎక్కడికి రావాలి? మీ ఇంటి పక్కన గల్లీలోకి రావా ఒకసారి? సరే సాగర్, వస్తున్నా. ఏంటి సాగర్, కలుద్దామన్నావు, ఏంటి విశేషం? నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సిరి. చెప్తే నువ్వు ఎలా తీసుకుంటావు అని భయం వేస్తుంది నాకు. ఫస్ట్ నువ్వేంటో చెప్పు సాగర్. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నచ్చినావు సిరి. అప్పటి నుంచే నీ మీద నాకు ఇష్టం కలిగింది. ఇప్పుడు ప్రేమగా మారింది. ఐ లవ్ యూ సిరి. ఏంటి సాగర్, సడన్ గా ఇలా షాక్ ఇచ్చావు? షాక్ కావడానికి ఏముంది సిరి ఇందులో? నాకు ఇష్టం లేదు సాగర్, నిన్న ఎప్పుడైనా ఒక ఫ్రెండ్ లానే నేను ట్రీట్ చేశాను. నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు. మరి నా మీద చూపించిన కేర్ అంత అబద్ధమా సిరి? అవన్నీ జస్ట్ ఫ్రెండ్ లానే చేశాను నీకు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి సిరి? నువ్వు నాకు కావాలి సిరి. ఐ లవ్ యూ సిరి. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా సాగర్? నన్ను లవ్ చేయకుంటే నీ మనసులో ఎవరైనా ఉన్నారా చెప్పు సిరి. మరి అవును సాగర్, నా మనసులో మా బావే ఉన్నాడు. నా చిన్నప్పటి నుంచి మా బావకే ఇస్తా అన్నారు, నేను కూడా అతన్నే పెళ్లి చేసుకుంటా. నీ మనసులో మీ భావన పెట్టుకొని మరి నా మీద ఎందుకు ప్రేమను చూపించినావు సిరి? నువ్వు ఇంత సీరియస్ తీసుకుంటావు అనుకోలేదు సాగర్. ఇలా అయితే నేను అప్పుడే చెప్పేదాన్ని నా మనసులో మా బావ ఉన్నాడని. అలా మాట్లాడకు సిరి. నాకేదోలా ఉంది. నేను నేను ట్రూగా లవ్ చేస్తున్నా సిరి. నువ్వు లేకుండా నేను బతకలేను. ఐ లవ్ యూ సిరి. బ్రతకపోతే చావు. నేను ఎప్పుడు ఆ ఫీలింగ్ తో చూడలేదంటే అర్థం కాదా నీకు? నేను నిజంగా నిన్ను లవ్ చేయలేదు సాగర్. నా వల్ల నువ్వేమైనా బాధపడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. అలా మాట్లాడకు సిరి. నా గురించి ఒక్కసారి ఆలోచించు. నా ఫీలింగ్స్ తో ఆడుకోకు సిరి. నీతో మాట్లాడాలంటే నాకు కంపరంగా ఉంది. ఇంకోసారి నీ ఫేస్ చూపించకు నాకు. సిరి, ఒక్కసారి నా గురించి ఆలోచించు సిరి. అట్లనా? సరే చెల్లె, వాడు రోజు తాగుతాండా? వానికి ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్తాలే నేను. సరే చెల్లె. అరే, జరిగిందంతా నాకు చెల్ల చెప్పింది. నువ్వు చక్క హైదరాబాద్ రా రేపు పొద్దున. నేను రానురా ఇప్పుడు హైదరాబాద్కి. అరే, నిన్ను అన్న పాపానికి మీ అమ్మాయి ఎడతారా? అరే మార్రా మార్రా, ఆ అమ్మాయిని మర్చిపోయి హైదరాబాద్కి వచ్చి మంచిగా పని చేసుకోరా. ఎందుకురా నా మాట ఇంట్లో? అరే, నేను తనని మర్చిపోలేకపోతాను రా. నేను ఇప్పుడే రాలేనురా హైదరాబాద్కి. ఎన్ని రోజులు నా అమ్మాయి గురించి నేర్తావురా? ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరకదా? చెరువులో చేపలు కరవా, హైదరాబాద్ అమ్మాయిలు కరవా? వచ్చాయిరా ఇక్కడికి. అరే, రేపు పొద్దున 8 గంటల వరంగల్ ట్రైన్ ఉంటుంది, అది ఎక్కువ వచ్చేసేయి. నేను సికింద్రాబాద్ రిసీవ్ చేసుకుంటా, ఓకేనా?
సరేరా, రేపు పొద్దున వస్తా. సరే ఉంటాను మరి నేను. ఇలా మా ఫ్రెండ్ గాడు అయితే హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసుకుంటాడు. సిరి అయితే వాళ్ళ బావని పెళ్లి చేసుకుని అయితే హ్యాపీగా ఉంది. ఈ కథ అయితే ఇంతటితో ముగిసింది. ఈ రోజులలో అయితే ప్రేమ కంటే డబ్బుకి ఎక్కువ వాల్యూ ఉంది. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోకండి. జాగ్రత్త.